మాట్లాడగలిగే వక్తలు ఈ వేదికను అలంకరించి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే చెప్తే చరిత చరణమే అవుతుంది. అందుకని నా భాష ఈ పాట కాబట్టి నాకు తెలిసిన ఈ 4.5 నిమిషాలు దేశం గురించి ఈ పాటలో చెప్పడం జరిగింది. వేదిక మీద వేదిక ఎదుట ఉన్న సనాతన సారథులకి, సనాతన వినూతన వారధులకి, సనాతన జ్ఞాన నీరధులకి అందరికీ నా ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అమోఘేశ్వతి గారు అడిగినప్పుడు ప్రతి సభకి మాట్లాడడానికే రాకూడదు, కొన్ని సభలకి మద్దతు ఇవ్వడానికి కూడా రావాలి, అందుకే వస్తున్నాను. కానీ ఇక్కడ బల్లగుద్ది గంట బజాయించి చెప్పే సందర్భాలు వేరే ఉంటే అప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఈ జెన్జీ అవ్వచ్చు, జెన్ ఆల్ఫా అవ్వచ్చు, జెన్ బీటా అవ్వచ్చు, జెన్ గామా కూడా అవ్వచ్చు, ఏదైనా వారికి అందేలా సమాచారాన్ని వారికి అందేలా చెప్పాలంటే అప్పటి మాధ్యమాల పాత్ర చాలా ఉంటుంది. అలా ఈ కాలంలో మాధ్యమాలంటే నేటి డిజిటల్ మాధ్యమాలు. అలాంటి డిజిటల్ మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉండి కావాల్సిన సమయం చూసుకోగలిగే వీడియోలు అందించే యూట్యూబ్ని మాధ్యమంగా చేసుకుని నడుస్తున్న రిఫ్లెక్షన్ ఛానల్ నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన సనాతన కాన్క్లేవ్కి మీరందరూ పాల్గొనడం, మద్దతు ఇవ్వడం, మాట్లాడిన ప్రతి మాటని ఆకళింపు చేసుకోవడం, ఆచరించడానికి సమాయత్తాలు కావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చే ముందు పాడిన పాట, ఇక్కడికి వచ్చిన తర్వాత పాడిన పాట అయితే ఈ ప్రణామ్ ఇండియా రాసి వచ్చిన పాట ఏంటో మీకు అందరికీ తెలుసా? ఐటమ్ సాంగ్. అయితే ఇది నా వృత్తి ధర్మం. నన్ను రాయొద్దు అనే హక్కు సమాజానికి నాకు తెలిసిలేదు. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నప్పుడు ఆ డబ్బులకి సరైన న్యాయం కావాలి, మాకు వినోదం కావాలనుకున్నప్పుడు మీరు ఏది వినోదంగా భావించి మీరు డబ్బులు చెల్లిస్తున్నారో ఆ వినోదాన్ని అందించేదే సినిమా. ప్రత్యేక గీతాలకి, ఐటమ్ సాంగులకి గనక మీ వల్ల డబ్బులు వస్తే అవే పాటలు వస్తాయి. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము అని రాసిన కలము, వంగతోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే అని రాసిన కలము ఒకటే. ఆ కలం పేరు వేటూరి సుందర్రామ్మూర్తి. ఆయన చేత ఏ పాట రాయించాలనేది మన చేతిలోనే ఉంది. నేను ఎప్పుడూ చెప్పేది, సినిమాలు ఇవి తీయద్దు అని చెప్పి సినిమా వాల్ పోస్టర్లు లేకపోతే సినిమా హాల్లో కుర్చీలు విరగొట్టడాలు, వాల్ పోస్టర్ని చింపడాలు జరిగితే ఆగవు. పెద్ద శిక్ష ఆ సినిమాకి డబ్బులు రాకుండా చేయడమే. ఆ సినిమాకి కనుక ప్రత్యేక గీతాల ద్వారా డబ్బులు వస్తే అవే ఆ గీతాలే ఆ సినిమా ద్వారా వస్తాయి. అవే రాయమని మా దగ్గరికి దర్శక నిర్మాతలు వస్తారు, వారు అడిగిందే మేము రాస్తాం తప్ప ఇందులో నిబద్ధత లేదా అంటే మిగిలిన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరికీ కుటుంబాలు, కేవలం సినిమా పాటలు రాసే వాళ్ళకి మాత్రం కుటుంబాలు